ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి 14వ తేదీన అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం, అలాగే హోలీ పౌర్ణమి కూడా. ఆ రోజు రాత్రి 11 గంటలలోపు కొడుకులు ఉన్న మేషరాశి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో, అలాగే మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో కూడా మీరెంతో అభివృద్ధిని చూస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో కూడా అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. అయితే మార్చి 14వ తారీఖున ఎంతో శక్తివంతమైన రోజు హోలీ పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం. అయితే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి, ఈ పరిహారం ఎలా చేయాలి, చేయడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 2025వ సంవత్సరంలో 4 సార్లు గ్రహణాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన వచ్చేటటువంటి గ్రహణం మొదటి చంద్రగ్రహణం హోలీ పౌర్ణమితో కలిసి వచ్చింది. కాబట్టి ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథులలో పరిహారాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కానీ నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీరు చూస్తారు. పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని, అలాగే చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదని చెప్తారు. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లడం నిషేధింపబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆరు బయటకు కూడా వెళ్ళకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో కుట్టు పని, అల్లిక పనులు కూడా చేయకూడదు. గోళ్లను కత్తిరించకూడదు. ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దేవుడి విగ్రహాలను తాకకూడదు. ఈ సమయంలో మంత్రాలను పఠించవచ్చు. గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు చేయటం కానీ, వంట చేయటం కానీ అస్సలు చేయకూడదు. అయితే ఈసారి వచ్చేటటువంటి అంటే మార్చి 14వ తారీఖున వచ్చే చంద్రగ్రహణం అనేది మొదటి చంద్రగ్రహణం కూడా. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానంలో మార్పులతో వ్యక్తి యొక్క అదృష్టం కూడా మార్పులు ఉంటాయి. వీటిల్లో సూర్యగ్రహణం, అలాగే చంద్రగ్రహణం ముఖ్యమైనవి. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతక కాలం కూడా చెల్లదు. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ ఈ బ్లడ్ మూన్ పశ్చిమ అర్ధగోళంలోని ప్రజలకు సంపూర్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ యూరోప్, ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించగలరు. అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. యూరోప్లో గ్రహణ దశ చంద్రుడు అస్తమిస్తుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో గ్రహణం పూర్తయ్యే సమయంలో చంద్రుడు ఉదయిస్తాడు. ఈ గ్రహణాన్ని చూడడానికి టెలిస్కోప్లు లేదా బైనాకులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా వీక్షించగలుగుతారు. అయితే లైట్ పొల్యూషన్ లేని ప్రాంతాల్లో ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజు హోలీ పౌర్ణమి కూడా రావడం జరిగింది. ఈ రోజు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలుసు. పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి విశేషమైన ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. ఎలాగో భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి లక్ష్మీదేవికి విశేషమైన పూజలు నిర్వహించవచ్చు. అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా దైవనామస్మరణ చేయటం అనేది ఎప్పుడు కూడా తప్పు కాదు. ఎందుకంటే దేవతారాధన ఎంత చేస్తే అంత ఫలితం మనకి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో శివనామస్మరణ కానీ లేదా మీ ఇష్టదైవ నామస్మరణ కానీ తప్పకుండా చేయవచ్చు. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈరోజు మీరు గడపడం, అలాగే మీరు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే కనుక జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు శివారాధన, అలాగే విష్ణు ఆరాధన చేయవచ్చు.
రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పౌర్ణమి అనేది స్త్రీలకు మరింత ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేసిన స్త్రీకి సంతానం, సౌభాగ్యంతో పాటు ఆమెకు వైధవ్యం కూడా ప్రాప్తించదు. అలాగే ఈ విశేషమైన హోలికా పౌర్ణమి రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయటం వలన కూడా పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఇంతటి విశేషమైన పౌర్ణమి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీ కొడుకు చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ధనం కలిసి వస్తుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు, ధనవర్షం కురుస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలు ఆనందంతో నిండి ఉంటారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనే అంశాలను తెలుసుకుందాం. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సనాతన సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అటువంటి పౌర్ణమి తిథి నాడు చెడు శక్తిని తీసేయటానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం. ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లలు చిన్న పిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు, పెద్దలు చెప్పిన మాట వింటారు. అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు, వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా చిన్న పిల్లలు బాగా చదువుతున్నా లేదా పెద్ద పిల్లలు అధికంగా ధనం సంపాదిస్తున్న దృష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి. అటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. అలాగే పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడి ఉంది. అంతేకాదు, ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేయాలి. మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవడం కోసం పౌర్ణమి రోజు ఈ పరిహారం పాటించాలి. ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా ఒక ఎర్రని క్లాత్ని తీసుకోవాలి. ఎర్రని క్లాత్ లేకపోయినట్లయితే పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఎర్రని క్లాత్లో గళ్ళ ఉప్పు వేయాలి, 2 లవంగాలు వేయాలి. ఈ విధంగా వేయటం వలన మీ కొడుకుపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. నరదృష్టిని తొలగించే శక్తి గళ్ళ ఉప్పుకు ఎక్కువగా ఉంటుంది. లవంగాలను వేసిన తర్వాత వాటిపై కొంచెం కుంకుమ వేయాలి. తర్వాత వీటన్నింటినీ కలిపి ఎర్రని క్లాత్లో ఒక మూటలాగా కట్టాలి. దీనిని ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోపెట్టి వారి ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు 5 సార్లు వారి చుట్టూ తిప్పాలి. దృష్టి తీసిన తర్వాత ఆ ఎర్రని క్లాత్తో కట్టిన మూటను ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా చేయటం వల్ల మీ కొడుకుకు జీవితంలో ఉన్న సమస్యలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. వీరి జీవితంలో సంతోషాన్ని చూస్తారు. విశేషమైనటువంటి పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. ఈ పరిహారాన్ని రాత్రి 11 గంటల సమయంలోపు చేయాలి. అంతేకాదు, ఎల్లప్పుడూ వారికి దైవబలం తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటుంది. వారికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా పోతుంది, వారి జీవితం బాగుంటుంది. అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందు ఉండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు. ఒకవేళ వాళ్ళకి దృష్టి తగిలితే కనుక తరచుగా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అంతా కూడా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. సో చూసారు కదండి, మార్చి 14వ తేదీన వచ్చే పౌర్ణమి రోజు కొడుకులు ఉన్న తల్లి ఎటువంటి పరిహారాన్ని చేయాలి, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి, ఈ పరిహారం చేయటం వల్ల నరదృష్టి, నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.